శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. అందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు శుక్రవారం, పైగా అష్టమి. ఈ కథను వింటే చాలు అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం మనపై ఉంటుంది. కాబట్టి భక్తి శ్రద్ధతో ఈ కథను వినండి. మణిద్వీప వర్ణన. జనమేజయునికి వ్యాసుడు మణిద్వీపం గురించి ఈ విధంగా చెప్పాడు. మణిద్వీపం బ్రహ్మలోకానికి పైన ఉంటుంది. దీనిని సర్వలోకమని కూడా అంటారు. మణిద్వీపం కైలాసం, వైకుంఠం, గోలోకం కంటే కూడా శ్రేష్టంగా విరాజిల్లుతూ ఉంటుంది. మణిద్వీపానికి 4 వైపులా కూడా అమృత సముద్రం విస్తరించి ఉంటుంది. ఆ సముద్రంలో శీతల తరంగాలు, రత్నాలతో కూడినటువంటి సైకత ప్రదేశాలు, శంఖాలు, అనేక వర్ణాలు కలిగినటువంటి జలచరాలు కన్నుల పండుగ చేస్తూ ఉంటాయి. ఆ ప్రదేశానికి అవతల 7 యోజనాల వైశాల్యం కలిగినటువంటి లోహమాయ ప్రాకారం ఉంటుంది. నానా శస్త్రాస్త్రాలు ధరించినటువంటి రక్షక భటులు కాపలా కాస్తూ ఉంటారు. అలాగే ప్రతి ద్వారంలోనూ వందలాది మంది భటులు ఉంటారు. అక్కడ అమ్మవారి యొక్క భక్తులు నివసిస్తూ ఉంటారు. అడుక్కడుక్కి స్వచ్ఛమైనటువంటి మధుర జల సరోవరాలు, ఉద్యానవనాలు ఉంటాయి. అవి దాటి వెళితే కంచుతో నిర్మించినటువంటి మహాప్రాకారం ఉంటుంది. సమస్త వృక్షజాతులు అక్కడే ఉంటాయి. అనేక వందల సంఖ్యలలో దిగుడు బావులు, నదీ తీర ప్రదేశాలు అక్కడ కన్నుల పండుగగా ఉంటాయి. అనేక జాతుల పక్షులు అక్కడ వృక్షాలపైన నివసిస్తూ ఉంటాయి. ఆ ప్రాకారం దాటిన తరువాత తామ్ర ప్రాకారం ఉంటుంది. అది చతురస్రాకారంగా ఉంటుంది. అక్కడ పుష్పాలు బంగారు వన్నెతో బాసిల్లుతూ ఉంటాయి. పండ్లు రత్నాల వలె కన్నుల కింపుగా ఉంటూ సువాసనలు వెదజల్లుతూ ఉంటాయి. తామ్ర ప్రాకారం దాటి వెళ్ళగా సీస ప్రాకారం ఉంటుంది. సీస ప్రాకారాల మధ్య భాగంలో సంతాన వాటిక ఉంటుంది. అక్కడ అనేక రకాల ఫలవృక్షాలు ఉంటాయి. అక్కడ లెక్కలేనటువంటి అమర సిద్ధగణాలు కూడా ఉంటాయి. సీస ప్రాకారాన్ని దాటి పురోగమించిన తర్వాత ఇత్తడి ప్రాకారం ఉంటుంది. సీస, ఇత్తడి ప్రాకారాల మధ్య భాగంలో హరిచందన తరువనాలు ఉంటాయి. ఆ ప్రదేశం అంతా కూడా నపపల్లవ తరు పంక్తులతో, లేలేత తీగలతో, పచ్చని పైరులతో కన్నుల విందుగా ఉంటుందట. అక్కడ ఉన్నటువంటి నదులు వేగంగా ప్రవహిస్తూ ఉంటాయి. ఆ యొక్క ఇత్తడి ప్రాకారం దాటిన తరువాత పంచలోహమయ ప్రాకారం ఉంటుంది. ఇత్తడి పంచలోహమయ ప్రాకారం మధ్యలో మందార వనాలు చక్కని పుష్పాలతో నయనానందకరంగా ఉంటాయి. ఆ పంచలోహ ప్రాకారం దాటి ముందుకు వెళ్ళగా మహోన్నత శిఖరాలతో రజత ప్రాకారం ఉంటుంది. అక్కడ పారిజాత పుష్పాలు, సుగంధాలు వెదజల్లుతూ ఉంటాయి. ఆ ప్రాకారం దాటి వెళ్ళిన తరువాత సువర్ణమయ ప్రాకారం తేజరిల్లుతూ ఉంటుంది. రజత, సువర్ణమయ ప్రాకారం ఎంతగానో చూడముచ్చటగా ఉంటుంది. ఆ మధ్యన కదంబవనం కూడా ఉంటుంది. ఆ చెట్ల నుండి కదంబం మధ్య ధారగా ప్రవహిస్తూ ఉంటుంది. దానిని పానము చేయడం వలన ఆత్మానందం కలుగుతుంది. సువర్ణమయ ప్రాకారాన్ని దాటి వెళ్ళగా ఎర్రటి కుంకుమ వర్ణం కలిగినటువంటి పుష్యరాగమని ఉంటుంది. సువర్ణమయ, పుష్యరాగ ప్రాకారాల మధ్య వృక్షాలు, వనాలు, పక్షులు అన్నీ కూడా రత్నమయాలై ఉంటాయి. ఇక్కడ దిక్పాలకులైనటువంటి ఇంద్రాదులు ఆయుధాలు ధరించి ప్రకాశిస్తూ ఉంటారు. దానికి తూర్పుగా అమరావతి నగరం నానావిధ వనాలతో బాసిల్లుతూ ఉంటుంది. అక్కడ మహేంద్రుడు వజ్రహస్తుడై దేవసేనతో కూడి ఉంటాడు. దానికి ఆగ్నేయ భాగంలో అగ్నిపురం ఉంటుంది. దక్షిణ భాగంలో యముని నగరం సంయమిని ఉంటుంది. నైరుతి దిశలో కృష్ణాంగన నగరంలో రాక్షసులు ఉంటారు. పశ్చిమ దిశలో వరుణదేవుడు శ్రద్ధావతి పట్టణంలో పాశధరుడై ఉంటాడు. వాయువ్య దిశలో గంధవతిలో వాయుదేవుడు నివసిస్తూ ఉంటాడు. ఉత్తర దిశలో కుబేరుడు తన యొక్క యక్షసేనలతో అలకాపురి విశేష సంపదతో తేజరిల్లుతూ ఉంటుంది. ఈశాన్యంలో మహారుద్రుడు అనేక మంది రుద్రులతోనూ, మాతలతోనూ, వీరభద్రలతోనూ యశోవతిలో బాసిల్లుతూ ఉంటాడు. పుష్యరాగమనుల ప్రాకారం దాటి వెళ్ళగా అరుణవర్ణంతో పద్మరాగమణి ప్రాకారం ఉంటుంది. దానికి గోపుర ద్వారాలు, అసంఖ్యాక మండపాలు ఉంటాయి. వాటి మధ్య మహావీరులు ఉంటారు. చతుషష్ఠి కళలు ఉంటాయి. వారికి ప్రత్యేకమైనటువంటి లోకాలు ఉంటాయి. అనేక వందల అక్షోహీనుల సైన్యాలు కూడా ఉంటాయి. అలాగే రథాశ్వగజ శస్త్రాదులు కూడా లెక్కకు మించి ఉంటాయి. ఆ ప్రాకారాన్ని దాటి వెళ్ళగా గోమేధిక మణి ప్రాకారం ఉంటుంది.
జపాకుసుమ సన్నిభంగా కాంతులను విరజిమ్ముతూ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి భవనాలు గోమేధిక మణికాంతులను ప్రసరింపజేస్తూ ఉంటాయి. అక్కడ 32 శ్రీదేవి శక్తులు ఉంటాయి. 32 లోకాలు ఉంటాయి. ఆ లోకంలో నివసించేటటువంటి శక్తులు పిశాచ వదనాలతో ఉంటాయి. వారందరూ కూడా అమ్మవారి కోసం యుద్ధం చేయడానికి సన్నద్ధులై ఉంటారు ఎప్పుడూ కూడాను. అలాగే గోమేధిక ప్రాకారం దాటి వెళితే కనుక వజ్రాల ప్రాకారం వస్తుంది. అక్కడ శ్రీ త్రిభువనేశ్వరీ దేవి దాసదాసీ జనంతో నివసిస్తూ ఉంటారు. వజ్రాల ప్రాకారం దాటి వెళ్ళగా వైడూర్య ప్రాకారం ఉంటుంది. అక్కడ 8 దిక్కులలో బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండ, అనువారలు సప్తమాతృకలుగా ఖ్యాతి చెందారు. శ్రీ మహాలక్ష్మీదేవి అష్టమ మాతృకగా పిలువబడుతూ ఉంటుంది. ఈ యొక్క వైడూర్య ప్రాకారాన్ని దాటి వెళ్ళగా ఇంద్రనీలమణి ప్రాకారం ఉంటుంది. అక్కడ షోడశ శక్తులు ఉంటాయి. ప్రపంచ వార్తలు తెలియజేస్తూ ఉంటాయన్నమాట ఈ శక్తులన్నీ కూడా. ఇంకా ముందుకు వెళ్ళగా మరకతమణి ప్రాకారం తేజరిల్లుతూ ఉంటుంది. అక్కడ తూర్పు కోణంలో గాయత్రి, బ్రహ్మదేవుడు ఉంటారు. నైరుతి కోణంలో మహారుద్రుడు, శ్రీ గౌరీ విరాజిల్లుతూ ఉంటారు. వాయువ్యాగ్ని కోణంలో ధనపతి అయినటువంటి కుబేరుడు ప్రకాశిస్తూ ఉంటారు. పశ్చిమ కోణంలో మన్మధుడు రతీదేవితో విలాసిల్లుతూ ఉంటారు. ఈశాన్య కోణంలో విఘ్నేశ్వరుడు ఉంటాడు. వీరందరూ కూడా అమ్మవారిని సేవిస్తూ ఉంటారు. ఇంకా ముందుకు వెళ్ళగా పగడాల ప్రాకారం వస్తుంది. అక్కడ పంచభూతాల స్వామినులు ఉంటారు. పగడాల ప్రాకారాన్ని దాటి వెళ్ళగా నవరత్న ప్రాకారం ఉంటుంది. అక్కడ శ్రీదేవి యొక్క మహావతారాలు పాశాంకుశేశ్వరి, భువనేశ్వరి, భైరవి, కపాల భైరవి, క్రోధ భువనేశ్వరి, త్రిపుట, అశ్వారూఢ, నిత్యక్లిన్న, అన్నపూర్ణ, త్వరిత, కాళీ, తార, షోడశి భైరవి, మాతంగి మొదలైనటువంటి దశ మహావిద్యలు ప్రకాశిస్తూ ఉంటారు. నవరత్న ప్రాకారం దాటి ముందుకు వెళితే మహోజ్వల కాంతులను విరజిమ్ముతూ చింతామణి గృహం ఉంటుంది. చింతామణి గృహానికి 1000 స్తంభాలు, శృంగారముక్తి, జ్ఞాన, ఏకాంత అనేటటువంటి 4 మండపాలు ఉంటాయి. అనేకమని వేదికలు కూడా ఉంటాయి. వాతావరణం సువాసనలు వెదజల్లుతూ ఉంటుంది. ఆ యొక్క మండపాలు 4 దిక్కుల కాశ్మీర వనాలుగా కనులకు కింపుగా ఉంటాయి. ఆ తరువాత మల్లెపూ తోటలు, కుందపు పుష్పవనాలతో ఆ ప్రాంతం అంతా కూడా సువాసనలుగా ఉంటుంది. అక్కడ అసంఖ్యాక మృగాలు మదాన్ని స్రవింపజేస్తూ ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి మహాపద్మాల నుండి అమృతప్రాయమైనటువంటి మధువులను భ్రమరాలు గ్రోలుతూ ఉంటాయి. శృంగార మండపం మధ్యలో దేవతలు శ్రవణానందకర స్వరాలతో దివ్య గీతాలను ఆలపిస్తూ ఉంటారు. సభాసదులైనటువంటి అమరుల మధ్య శ్రీ లలితాదేవి సింహాసనంపై ఆసీనురాలై ఉంటుంది. శ్రీదేవి ముక్తి మండపంలో అక్కడ నుండి పరమ భక్తులకు ముక్తిని ప్రసాదిస్తూ ఉంటుంది. జ్ఞాన మండపంలో నుండి జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. ఏకాంత మండపంలో నుండి తన యొక్క మంత్రినులతో కొలువై ఉంటుంది. విశ్వరక్షణను గూర్చి చర్చిస్తూ ఉంటుంది అమ్మవారు. చింతామణి గృహంలో శక్తి తత్వాత్మికాలైనటువంటి 10 సోపానాలతో దివ్య ప్రభలను వెదజిల్లుతూ ఒక మంచం ఉంటుంది. బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వరులు దానికి 4 కోళ్లుగా అమరి ఉంటారు. ఆ 4 కోళ్లపై ఫలకంగా సదాశివుడు ఉంటాడు. దానిపై కోటి సూర్యప్రభలతో, కోటి చంద్ర శీతలత్వంతో వెలుగొందుతూ ఉన్నటువంటి కామేశ్వరునకు ఎడమ వైపున అమ్మవారు ఆసీనులై ఉంటారు. లలితాదేవి జ్ఞానం అనేటటువంటి అగ్నిగుండం నుండి పుట్టినది. 4 బాహువులు కలిగి అనురాగమును పాశముగా, క్రోధమనేటటువంటి అంకుశముగా, మనస్సే విల్లుగా, స్పర్శ, శబ్ద, రూప, రస, గంధాలను పంచతన్మాత్రాలను బాణాలుగా కలిగి ఉంటుంది. ఈ బ్రహ్మాండం అంతా కూడా తన యొక్క ఎర్రని కాంతితో నింపివేసింది అమ్మవారు. సంపెంగ, అశోక, పున్నాగ మొదలైనటువంటి పుష్పముల సువాసనలతో తలకట్టు కలిగినది. అలాగే కురవిందమనులచే ప్రకాశింపబడుతూ ఉన్నటువంటి కిరీటముచే అమ్మవారు చక్కగా అలంకరింపబడి ఉంటుంది. అమ్మవారి యొక్క నుదురు అష్టమి నాటి చంద్రుని వలె చక్కగా ప్రకాశిస్తూ చూడటానికి ఎంతగానో తేజోవంతంగా ఉంటుంది. అలాగే చంద్రునిలోని మచ్చవలే అమ్మవారి యొక్క ముఖంపై కస్తూరి తిలకం దిద్దుకొని ఉంటుంది. ఆమె యొక్క కనుబొమ్మలు గృహమునకు అలంకరించి ఉన్నటువంటి మంగళ తోరముల వలె ఉంటాయి. ప్రవాహమునకు కదులుతూ ఉన్నటువంటి చేపల వంటి కన్నులు, సంపెంగ మొగ్గ వంటి అందమైనటువంటి ముక్కు,
నక్షత్ర కాంతిని మించినటువంటి కాంతితో మెరుస్తూ ఉన్నటువంటి ముక్కు పుడక, కడిమి పూల గుత్తిచే అలంకరింపబడినటువంటి మనోహరమైనటువంటి చెవులకు సూర్యచంద్రులే కర్ణాభరణములుగా కలిగి ఉంటుంది. పద్మరాగమణి కెంపుతో చేయబడినటువంటి అద్దము కంటే కూడా అందమైనటువంటి ఎర్రని చెక్కిళ్ళతో అమ్మవారు ప్రకాశిస్తూ ఉంటుంది. రక్త పగడమును అలాగే దొండ పండును మించినటువంటి అందమైన ఎర్రని పెదవులు, షోడశీ మంత్రమునందలి 16 బీజాక్షరముల వంటి జతతో కలిపినటువంటి తెల్లని పల్లవరస కలిగి ఉంటుంది. శ్రీమాత సేవించినటువంటి కర్పూర తాంబూల సువాసనలు నలుదిక్కులకు వెదజల్లుతూ ఉంటాయి. ఆమె యొక్క పలుకులు సరస్వతీదేవి యొక్క వీణానాదమును మించి కూడా ఉంటాయి. అలాగే అమ్మవారి యొక్క చుబుకముతో పోల్చదగినటువంటి వస్తువు కూడా ఏమీ లేదు. కామేశ్వరునిచే కట్టబడినటువంటి మంగళ సూత్రముతో అమ్మ యొక్క కంఠము శోభిలుతూ ఉంటుంది. ఆమె యొక్క భుజములు బంగారు భుజకీర్తులతోనూ దండకడియములు వంకీలతోనూ అందంగా అలంకరింపబడి ఉంటాయి. రత్నాలు పొదిగినటువంటి కంఠాభరణము, ముత్యాల జాలరులు కలిగినటువంటి చింతాకు పతకము ధరించి ఉంటుంది అమ్మవారు. ఆమె నడుము సన్నగా ఉంటుంది. ఆమె యొక్క కాలిగోళ్ల కాంతి భక్తుల యొక్క అజ్ఞానాన్ని తొలగిస్తుంది. పద్మాల కంటే కూడా మృదువైనటువంటి పాదాలు కలిగి ఉంటుంది. సంపూర్ణమైనటువంటి అరుణవర్ణంతో ప్రకాశిస్తూ శివకామేశ్వరుని యొక్క ఒడిలో ఆసీనురాలై ఉంటుంది లలితాదేవి. ఈ విధంగా మణిద్వీప యొక్క వర్ణన గురించి జనమేజయునికి వ్యాసుడు వివరిస్తాడు. మణిద్వీప వర్ణన గురించి ఎవరైతే విన్నా, చదివినా, వినిపించినా అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహంతో పాటు అష్టైశ్వర్యాలతో సకల సంపదలతో తూలదూగుతారని ప్రతీతి. ఇప్పుడు మరొక కథ గురించి తెలుసుకుందాం. పూర్వం హిమాలయ పర్వతాలలో ఒక చక్రవాక పక్షి ఉండేది. అది ప్రతిరోజు కూడా ఉదయాన్నే ఆహారం కోసం తన యొక్క నివాసాన్ని వదిలి ఆకాశ మార్గాన అలా అలా పయనిస్తూ ఎన్నెన్నో దేశాలను దాటుకుంటూ కాశీ నగరానికి వచ్చి చేరింది. అంత దూరం ప్రయాణించి మిట్ట మధ్యాహ్నం సమయానికి ఆ యొక్క చక్రవాక పక్షి కాశీలోని అన్నపూర్ణాదేవి యొక్క మందిరానికి చేరేసరికి దానికి బాగా ఆకలి వేస్తూ ఉంటుంది. ఆ ఆకలి తీర్చుకోవడం కోసం అన్నపూర్ణాదేవి మందిరం చుట్టూ పడి ఉన్నటువంటి మెతుకులను ఏరుకొని తింటూ తన పొట్ట నింపుకుంది. అలా మెతుకులను ఏరి తినేందుకు దానికి తెలియకుండానే అది గుడి చుట్టూ కూడా ప్రదక్షిణ చేసేసింది. అలా చాలా కాలం గడిచిపోయింది. కాలాంతరంలో ఆ చక్రవాక పక్షి ఆయువు తీరి మరణించింది. అయితే ఇతర పక్షులలాగా మరణానంతరం కూడా నరకయాతనలు ఏవీ కూడా పడకుండా నేరుగా స్వర్గానికి చేరుకుంది. 2 కల్పాల పాటు స్వర్గంలో ఆ పక్షి భోగాలను అనుభవించింది. ఆ తరువాత భూలోకంలో ఒక రాజుగారి ఇంట మగ శిశువుగా ఆ చక్రవాక పక్షి జన్మించింది. పెద్దలు ఆ శిశువుకు బృహద్రథుడు అనే పేరు పెట్టారు. పెరిగి పెద్దయినటువంటి ఆ రాకుమారుడికి పెద్దరాజు రాజ్యాభిషేకం కూడా చేశాడు. బృహద్రథుడికి త్రికాలజ్ఞత ఉండేది. భూత భవిష్యత్ వర్తమానాలు ఆయనకు కళ్ళెదుట ఎప్పుడూ కూడా కనిపిస్తూ ఉండేవి. బృహద్రథుడు ప్రజారంజకమైనటువంటి పరిపాలకుడుగా పేరు కూడా తెచ్చుకున్నాడు. యజ్ఞ యాగాది క్రతువులు చేస్తూ ఉత్తముడిగా పెద్దలందరి చేత కూడా ప్రశంసలు కూడా అందుకున్నాడు. వీటన్నిటితో పాటు బృహద్రథుడికి పూర్వజన్మ జ్ఞాపకాలుండేవి. అతని యొక్క త్రికాలజ్ఞత, పూర్వజన్మ స్మృతి లాంటివి ఒకనాడు ఆనోట ప్రజలందరికీ కూడా చేరుకుంటాయి. గొప్ప గొప్ప మునులు సైతం ఆ రాజు యొక్క మహత్తర శక్తికి ఆశ్చర్యపోతూ అంతటి శక్తి ఉన్నటువంటి ఆయనకు అసలు ఈ విధమైనటువంటి త్రికాలజ్ఞతమైనటువంటి శక్తి ఎలా కలిగిందో తెలుసుకోవాలని చెప్పి ఎంతగానో ఉత్సాహపడుతూ ఉండేవారు. అలాంటి మునులలో కొందరు పెద్దవారు ధైర్యం చేసి ఒకరోజు ఆ రాజు వద్దకు బయలుదేరారు. మునులందరి రాకను గమనించినటువంటి బృహద్రథుడు తాను రాజునన్నటువంటి అహంకార భావాన్ని కొంచెమైనా కూడా మనసులో పెట్టుకోకుండా ఆ మునులకు ఎదురు వెళ్ళి మరీ నమస్కరించి పూజించి అతిథి సత్కారాలను చేసి ఉచితాసనాలను సమర్పించి సత్కరించాడు. అలాగే ఈ యోగక్షేమ పరామర్శలు కూడా అయిపోయిన తరువాత మునులు బృహద్రథుడికి త్రికాలజ్ఞత, పూర్వజన్మ శృతి ఎలా కలిగాయో చెప్పమని కోరుకున్నారు. అందుకు బృహద్రథుడు ఎంతో వినయంగా అందులో పెద్ద రహస్యాలు ఏమీ లేవని,
తాను ఆ యొక్క శక్తుల సాధన కోసం ప్రత్యేకించి చేసినటువంటి యజ్ఞ యాగాలు కానీ క్రతువులు కూడా ఏమీ కూడా లేవు అన్నాడు. ఆ మాటకు మునులందరికీ కూడా ఆశ్చర్యం కలుగుతుంది. వారి యొక్క ఆశ్చర్యాన్ని గమనించి బృహద్రథుడు మరలా ఇలా చెప్పసాగాడు. గత జన్మలో తాను ఒక చక్రవాక పక్షినని, ఆహారాన్వేషణలో తనకు తెలియకుండానే కాశీ మహానగరంలో ఉన్నటువంటి అన్నపూర్ణాదేవి మందిరానికి ప్రదక్షిణం చేశానని చెప్పాడు. ఆ యొక్క ఫలితమే తనకు ఎంతో పుణ్యాన్ని చేకూర్చిపెట్టి 2 కల్పాల పాటు స్వర్గ సుఖాలను ఇచ్చి ఈ జన్మలో మహారాజయోగాన్ని కూడా కలగజేసింది అని అన్నాడు. తనకు లభించినటువంటి శక్తులు, భోగాలు అవన్నీ కూడా కాశీ అన్నపూర్ణాదేవి మందిరానికి చేసినటువంటి ప్రదక్షిణల ఫలితమేనని, జగదాంబ అయినటువంటి ఆ అన్నపూర్ణాదేవికి అంతటి మహత్యం ఉందని బృహద్రథుడు చెప్పాడు. కాశీ అన్నపూర్ణ విశ్వేశ్వర స్వామి యొక్క ఆలయ దర్శనం, ప్రదక్షిణ నమస్కారాలు ఎంతో విలువైనవి అని చెప్పాడు. కాశీ నగరంలోని అన్నపూర్ణాదేవి గుడి చుట్టూ చేసినటువంటి ప్రదక్షిణల ప్రభావం ఎంత గొప్పదో ఈ కథ ద్వారా తెలుసుకున్నాం కదండి. కాశీ వెళ్ళినప్పుడు తప్పకుండా విశ్వనాథ అన్నపూర్ణ మందిర ప్రదక్షిణం ప్రతి ఒక్కరూ చేయండి. ఇప్పుడు కాళీమాత గురించి ఒక కథ గురించి తెలుసుకుందాం. బెంగాల్ రాష్ట్రంలో కాళీ ప్రతి ఇంటిలోనూ కూడా ఇలవేలుపుగా ఆరాధింపబడుతూ ఉంటుంది. వారికి కాళీ ముద్దుల పట్టి. దసరా నవరాత్రులు వచ్చాయంటే బెంగాల్ రాష్ట్రంలో పండుగ వాతావరణం నెలకొంటుంది. ప్రతి ఇంట్లో కూడా కాళీని సొంత కూతురుగా భావించి ఉత్సవాలు చేస్తూ ఉంటారు. అయితే ఆమెను ఉత్సవాలు అన్నీ కూడా పూర్తయిపోయిన తర్వాత తిరిగి ఆమెను సొంత అల్లుని ఇంటికి పంపించేటప్పుడు ఎంత బాధపడతారో అదేవిధంగా బోరున ఏడ్చేవారు కూడా ఎందరో ఉన్నారు. అట్టి భక్తి ఉన్నది కాబట్టి బెంగాల్ రాష్ట్రంలో కాళీ సిద్ధులు ఎందరో ఈనాటికి కూడా మనకు కనిపిస్తూ ఉంటారు. కాళికా తత్వాన్ని తెలుసుకోవాలి అంటే శ్రీరామకృష్ణుని మాటల్లోనే తెలుసుకోగలం. అందుకు సాక్షాత్తు అవతారమూర్తి అయినటువంటి అమ్మవారు చెప్పినటువంటి మాటల కంటే అధికారిక వివరణ ఇంకొకటి ఉండబోదు. కాళీ అంటే వెంటనే మనకు గుర్తుకు వచ్చేది శ్రీరామకృష్ణుడే. దక్షిణేశ్వర కాళికాలయంలో ఉన్నటువంటి కాళీమూర్తి ఆయన మాటలకు స్పందించింది. నైవేద్యం పెడితే తిన్నది. సందేహాలకు తల్లిగా సమాధానం చెప్పింది. నిరాశగా ఉంటే ఓదార్చింది. సమస్త దివ్యానుభవాలను అలవోకగా ప్రసాదించింది. గొప్ప గురువులను రప్పించింది. అలాగే ఆయా సాధనా మర్మాలు తానే చెప్పి చేయించింది. సిద్ధిదాత్రి అయి అనుభూతులను ఇచ్చింది. వివేకానందుడు కల్లోల స్థితిలో ఉన్నప్పుడు శ్రీరామకృష్ణుడు ఆయన్ను దేవాలయానికి పోయి కాళీమాతను ఏం కావాలో అడగమని చెబుతారు. నరేంద్రుడు ఆలయంలో ప్రవేశించి కాళీ విగ్రహం ఎదుట నిలవగానే ఆయనకు కాళీమాత సజీవంగా పీఠంపై నిలబడి దర్శనమిస్తుంది. ఆ యొక్క ప్రేమమయ తేజోమూర్తిని చూసినటువంటి నరేంద్రుడు తన యొక్క లౌకిక సమస్యలను అన్నీ కూడా మర్చిపోయి శుద్ధ భక్తిని, వైరాగ్యాన్ని మాత్రమే కోరుకొని తిరిగి వెనుకకు వస్తాడు. అలా ఒకరోజు రాకాల్ అనే వ్యక్తిని రామకృష్ణుడు కాళీమాతా మందిరం ఎదురుగా ఉన్నటువంటి నాట్య మండపంలో ధ్యానం చేయమని ఒంటరిగా పంపిస్తాడు. రాకాల్ ధ్యానానికి కూర్చోగానే తనకు కలిగినటువంటి దివ్యానుభవానికి ఆయన ఎంతగానో ఆశ్చర్యపోతాడు. గర్భగుడిలో నుండి కళ్ళు మిరమిట్లు గొలిపేటటువంటి తేజోరాశి బయలుదేరి లోకాన్నంతా కూడా తన యొక్క తేజస్సులో ముంచుతూ రాకాల్ వైపు వచ్చి అతన్ని కూడా ముంచెత్తుతుంది. ఆ అనుభవంలో తన యొక్క వ్యక్తిత్వం అదృశ్యమయ్యి సమాధి స్థితిని అందుకుంటాడు రాకాల్. ఆ తరువాతి కాలంలో ఈయనే బ్రహ్మానంద స్వామిగా లోకపూజ్యుడవుతాడు. రాకాల్ మాకందరికీ కూడా రాజు అని వివేకానంద స్వామి స్వయంగా అనేవారు. రాకాల్ అలాగే నరేంద్ర ఇద్దరూ కూడా యువకులుగా ఉన్నప్పుడు బ్రహ్మ సమాజ భావనలకు ప్రభావితులై విగ్రహారాధనను నిరసించేవారు. అదే వివేకానందుడు జ్ఞానమూర్తిగా అమెరికాలో పర్యటిస్తూ ఉన్నప్పుడు విగ్రహారాధనలోని రహస్యాలను చెప్పి పాశ్చాత్యులను కూడా చకితులను చేశాడు. తాను సాధించినటువంటి లోక ప్రసిద్ధిని, విజయాలను కాళీమాత తన ద్వారా చేయించినదని, తాను కేవలం ఒక పనిముట్టును మాత్రమే అని ఆయన ఎప్పుడూ కూడా నమ్మేవాడు. కలకత్తా కాళీఘాట్లో ఉన్నటువంటి కాళీమాత, అలాగే దక్షిణేశ్వర్లో ఉన్నటువంటి కాళీమాత విగ్రహాలు సజీవమూర్తులు. రామకృష్ణులకు హలధరి అనేటటువంటి ఒక స్నేహితుడు ఉండేవాడు.
అతను కాళీ తామసిక దేవత, ఆమెను పూజింపడం అసలు అసాధ్యం అని అతను ఎప్పుడూ కూడా అంటూ ఉండేవాడు. అది విని శ్రీరామకృష్ణుడు ఏడుస్తూ అమ్మ ఎదురుగా కూలబడి, ఏమిటమ్మా ఇది, ఈ విషయం నిజమేనా, నీవు తామసిక దేవతవా అని అడుగుతాడు. అప్పుడు అమ్మవారు సమస్త ప్రపంచాన్ని మిరమిట్లు గొలిపేటటువంటి తన యొక్క దివ్య రూపంతో కనిపించి, చూడు నాయనా, నీకు చెప్పినవాడు అల్పుడు, నా యొక్క నిజతత్వం వాడికేమి తెలుస్తుంది చెప్పు. ఒక్క తామసిక గుణమేం కర్మ, రాజసికము నేనే, సాత్వికము నేనే, 3 గుణాలు కూడా నాలోనే ఉన్నాయి, అవి నేనే, వాటికి అతీతంగా కూడా నేనే ఉన్నాను చూడు అంటూ ఆ యొక్క దర్శనాలను రామకృష్ణుల వారికి అమ్మవారు ప్రసాదిస్తుంది. అప్పుడు శ్రీరామకృష్ణులు సంతోషంతో కాళికాలయం నుండి బయటకు వస్తూ, ఒరే మూర్ఖుడా, నువ్వొక తెలివిలేనటువంటి దద్దమ్మవని అమ్మ చెప్పింది, ఇంకెప్పుడూ కూడా కాళీ తామసిక దేవత అని నాతో ఎప్పుడూ చెప్పొద్దు అని చివాట్లు పెడతాడు. తెలియని వారికి కాళీ ఒక భయంకరమైనటువంటి దేవత, తెలిసిన వారికి ఆమె ప్రేమమయి, సమస్త జగత్తులకు కూడా తల్లి, ఆపదలో రక్షించేటటువంటి దివ్య జనని, నవ్వుతూ వరాలిచ్చేటటువంటి అమ్మవారు. కాళీ యొక్క అనుగ్రహాన్ని ఎవరైనా కానీ పొందితే తంత్ర రహస్యాలన్నీ కూడా అరచేతిలో వచ్చి నిలుస్తాయి అంటారు. అలాగే రామకృష్ణుల వారికి అమ్మవారు అంతటి ప్రేమను పంచింది కాబట్టే రామకృష్ణుల వారికి కాళీమాతయే లోకమైపోయింది. అలాగే అమ్మవారికి అష్టమి తిథి అంటే ఎంతో ప్రీతిపాత్రమైనదనమాట. కృష్ణవర్ణంతో ప్రకాశించేటటువంటి శ్రీ కాళీదేవి దశ మహావిద్యలలో మొదటి మహావిద్య. ఆశ్వయుజ మాసం కృష్ణపక్ష అష్టమి తిథి అంటే అమ్మవారికి ఇంకా ఎక్కువగా ఇష్టమైనటువంటి రోజు. కాళీదేవి ఉపాసన ఎంతో ఉత్కృష్టమైనదిగా శాక్రేయ సంప్రదాయం చెబుతూ ఉంది. తంత్రోక్త మార్గంలో అమ్మవారిని అంటే ఎవరైతే మహావిద్యను, కాళీ మహావిద్యను ఆరాధిస్తారో వారికి సకల వ్యాధుల నుండి, బాధల నుండి విముక్తి కూడా కలుగుతుంది. అంతేకాదు శత్రునాశనం, దీర్ఘాయువు, సకల లోక పూజత్వం సాధకుడికి తప్పకుండా కలుగుతుందట. ఈరోజు వీడియోలో చెప్పుకున్నటువంటి అమ్మవారి యొక్క వివరణలు మీ అందరికీ కూడా నచ్చాయి అనుకుంటున్నాను. మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.